మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వారి జన్మదిన వేడుకలు మరియు జనసేన గిరిజన సేవా హస్తం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్, చదలవాడ మృదుల దంపతులు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ మరియు చదలవాడ మృదుల దంపతులు. ఈ సందర్భంగా అనంతసాగర మండలంలోని పడమటి కమ్మప్పాడు గ్రామ పంచాయతీలో నివసిస్తున్న 20 గిరిజన కుటుంబాలకు జనసేన పార్టీ తరపున చదలవాడ హరీష్ కుమార్, చదలవాడ మృదుల, ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేమలపాటి అజయ్ కుమార్ గారి సహకారంతో ప్రతి కుటుంబానికి మంచాలు, దిండ్లు, దుప్పట్లు, 2 నెలల పాటు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, పిల్లలు మధ్య కేక్ కటింగ్ చేసి గిరిజన పిల్లలకు కొండపల్లి ఆటబొమ్మలు, నోట్బుక్స్, పెన్సిల్స్, ప్యాడ్లు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గిరిజన కుటుంబాలకు మొక్కలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూలెం మల్లికార్జున యాదవ్ గారు, జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి జమీర్, పార్టీ నాయకులు దాడి భానుకిరణ్ గారు, అక్బర్, ఉదయగిరి రవి, జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వనం పవన్ కుమార్, కోటయ్య, మస్తాన్, జపాన్ భాయ్, దొంతల హజరత్, లక్ష్మీరెడ్డి గారు, కత్తి పెంచలయ్య, ప్రసాద్ లింగయ్య తదితరులు హాజరయ్యారు. చదలవాడ హరీష్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపన నుంచి పేదల గిరిజనుల వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగర మండలం, పడమటి కమ్మంపాలెం అనే గ్రామం ఇది గిరిజన ప్రాంతం. మీరు చూస్తే చుట్టుపక్కలంతా కొండలే. ఇక్కడ పవర్ సప్లై కూడా లేదు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు అని ఒక వీడియో అనేది మేము చూడడం జరిగింది. చూసిన తర్వాత మన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇమీడియట్గా వీళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది శాంక్షన్ చేయించారు. ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అది కాకుండా జనసేన నుంచి నాకు గిరిజనులు అంటే చాలా అభిమానం. ఇక్కడే కాదు, అంటే పారామీటర్స్ లేకుండా ఎక్కడ గిరిజన ప్రాంతాలున్నా ఏదో ఒకటి చేయాలి అనేది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుండి ఉండే ఇంట్రెస్ట్ అది. సో ఇవాళ రోజున మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి గిరిజన ప్రాంతం వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి ఉపయోగపడేలాగా ఇవన్నీ కొంచెం ఇచ్చి, పిల్లల దగ్గర అది కొండపల్లి బొమ్మలు అవన్నీ ఇచ్చి వాళ్ళతో కేక్ కట్ చేయించేద్దాము, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాము అనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడికి వచ్చాము. అచ్చే థ్యాంక్ యూ. ఇలాంటివి నెక్స్ట్ మా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా కొంచెం అవతల వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఆలోచించి చేయాలి అనేది నా విష్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మా జనసేన పార్టీ అధినేత మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన సందర్భంగా మేము ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగర మండలంలోని పడమటి కమ్మంపాడు అనే గ్రామం, ఒక గిరిజన ప్రాంతానికి వచ్చి ఈ మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వీళ్ళతో అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోదలుచుకున్నాము. ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంటున్నాము. మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇలా జరుగుతుంది, పవర్ సప్లై లేదని తెలియజేశారు. ఈవిడ, మీ పేరమ్మా? శైలు. ఆవిడ మాకు తెలియజేసిన వెంటనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన చేయాల్సిన సహాయం ఆయన చేసేశారు. పవర్ సప్లై ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ 20 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ బెడ్, ఐరన్ బెడ్, 2 దుప్పట్లు, పిల్లోస్, ఒక 2 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులు, బయటకు వెళ్తే యూజ్ అయ్యేదానికి టార్చ్ లైట్లు ఇవన్నీ ఇచ్చాము. అందులో 15 మందికి మా తరపున మేము స్పాన్సర్ చేస్తే, ఒక 5 మందికి శ్రీ వేమలపాటి అజయ్ కుమార్ గారు ఆయన పర్సనల్గా తీసుకొని, లేదు దీంట్లో నేను ఉండాలి, నేను కాంట్రిబ్యూట్ నా పాత్ర దీంట్లో ఉంటుంది అని చెప్పి ఆయన కూడా ఒక 5 మందికి మాకు ఇవ్వమని చెప్పి తెలియజేశారు. ఇమ్మీడియట్గా మాకు ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఈ బాధ్యతను మాకు అప్పగించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. ధన్యవాదాలు సార్.